మంగళగిరిలోని అరణ్యభవన్లో అటవీశాఖ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఇటీవల జరిగిన పులుల మరణాలపై కీలక వివరాలను వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ వరుస ఘటనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి. మల్లికార్జునరావు నేతృత్వంలో 5 సభ్యుల ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ఇప్పటికే ఆత్మకూరు, బిర్లూటి పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభించిందని, అడవుల శాశ్వత సంరక్షణ చర్యలపై సమగ్ర నివేదికను 2 నెలల్లోగా సమర్పిస్తుందని అధికారులు తెలిపారు. మరణించిన పులులలో 2 వృద్ధాప్యం, సుమారు 14 ఏళ్లు పైబడటం కారణంగా మరొకటి అడవి పందితో జరిగిన పోరాటంలో గాయపడి చనిపోయాయని ప్రాథమికంగా గుర్తించారు. అయితే గిద్దలూరు డివిజన్ రాచర్ల బీట్ పరిధిలో జరిగిన పులి మరణం మాత్రం వేటగాళ్ల దుశ్చర్యగా తేలింది. నిందితులు నాటు తుపాకీతో కాల్చి, గొడ్డలితో పులి కాళ్లను నరికి అక్రమ రవాణా కోసం గోళ్లను దొంగలించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వేట ఘటనకు సంబంధించి ఇప్పటికే 7 నుండి 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పురిగోర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఖచ్చితమైన మరణ కారణాలను, విషప్రయోగ కోణాలను నిర్ధారించడానికి సేకరించిన నమూనాలను హైదరాబాద్లోని సీసీఎంబీ మరియు బరేలీలోని ఐవీఆర్ఐ ల్యాబ్లకు పంపించారు. అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం స్నిఫర్ డాగ్స్, అదనపు కెమెరా ట్రాపులు, ముమ్మర పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పెట్టిన మనకి ఇమీడియట్గా 2వ రోజుల్లోనే మనకి రిజల్ట్స్ తెలిసినాయి. ఎవరు చేశారు ఏంటి ఇదంతా పోస్ట్ మార్టం అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి అక్కడ ఉన్న సిడిఆర్ అంటే కాల్ డేటా అన్ని రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేసి అక్కడ ఎవరెవరు తిరిగారు అంతా కూడా అంటే మన అన్ని టెక్నాలజీస్ వాడటం వల్ల ఏంటంటే ఇమీడియట్గా మనకి దానిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అంతా కూడా బయటపడి 7గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళు చేసినప్పుడే మనకి ఫైర్ ఆర్మ్ కూడా వాడినట్టు తెలిసింది. సో దాన్ని కూడా సీజ్ చేసాం. 7 క్లాసు సీజ్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఏమైందంటే మనకి అప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే దాన్ని హై లెవెల్ కమిటీలో మనం పూర్తిగా ఇది ఒక 72 అవర్స్లో అంటే 3 రోజుల్లో దీని మీద ఒక అవగాహన రావడానికి హైపవర్ కమిటీని కూడా వేయటం జరిగింది. మీకు ప్రెస్లో ఆల్రెడీ జరిగింది. హైపవర్ కమిటీ కూడా ఎల్ఏ సార్ కూడా దానికి చైర్మన్ లీడ్ చేసి వచ్చారనమాట. అంత ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అంటే ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అంటే మనకి మన టైగర్ రిజర్వ్ అంటే ఎన్ఎస్టీఆర్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఫర్దర్గా మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఎలా తీసుకురావాలి, ఏ రకంగా తీసుకొస్తే మనకి టైగర్ హ్యాబిటేట్ని మనం ప్రొటెక్ట్ చేయాలని ఒక టెక్నికల్ రిపోర్ట్ కూడా తయారు చేసుకొచ్చారనమాట. అది కూడా షేర్ చేస్తారు సార్. అలాగే రాహుల్ పాండే గారు మన డిపార్ట్మెంట్ నుంచి రాహుల్ పాండే గారు, అక్కడ హిట్కోస్ అని ఇమ్రాన్ గారు, బండి రాజశేఖర్ గారు అని ఈ 5గురు టీం అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ సార్ ఈరోజు అదే ప్రెస్ మీట్ పెట్టేది వాళ్ళు వెళ్ళిపోయారు. అందువలన మన సార్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనకి చెప్తాం. అంటే అంటే క్విక్గా రెస్పాండ్ అవుతా టీమ్స్ హనుమాన్ ఇవన్నీ ఉండటం వలన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆదేశాలకు అనుగుణంగా ఎంత స్పీడ్గా మనం ఒక ఇష్యూని డిటెక్ట్ చేసి ఒక ఇమ్మీడియట్గా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఒక 3-4 డేస్లో జరగాలంటే అది ఎప్పుడు కూడా ఇంత త్వరగా ఇప్పుడు కూడా ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉండదు వైల్డ్ లైఫ్ కేసులు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కేసెస్లో మనకేంటంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరు కనపడరు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మనం వాడటం వల్ల ఏంటంటే ఇమీడియట్గా మనం అందరినీ పట్టుకోవడం జరిగింది. సార్ని మన చైర్మన్ మన హైపవర్ కమిటీ మన శ్రీ పి. మల్లికార్జునరావు గారిని దీన్ని ప్రశ్నలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. మేము మొన్న మా హైపవర్ కమిటీ ఉప ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసిన హైపవర్ కమిటీ మొన్న ఫీల్డ్కి వెళ్ళి చూసాము. ముఖ్యంగా 2 ప్రాంతాలు, ఒకటి ఆత్మకూరు డివిజన్లో ఒకటి, రెండవది గిద్దలూరు డివిజను. 2 టైగర్స్ కూడా వీటి కారణాలు ఏంటి, డెత్ ఎందుకు జరిగింది, అసలు ఇక్కడ టైగర్స్ మానిటరింగ్ ఎలా ఉంది, ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వచ్చాం. ఇంకా పూర్తి డీటెయిల్స్ వీరిస్తారు. ఇందులో ఒక టైగర్ ఏంటంటే ఆత్మకూరు టైగరు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇది సహజమైన మరణం. మన అడవిలో కొంత ఏజ్ దాటినాక కానీ లేకపోతే కొన్నిసార్లు దాని ప్రే కోసం, అది తినే ఆహారం కోసం వేటాడిన సమయంలో కానీ జరిగే ప్రమాదాల వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు మన రాహుల్ పాండే గారు కూడా చెప్తారు. తర్వాత ఇంకోటి అట్లనే ప్రిన్సిపల్ సీసీఎఫ్ గారు చలపతిరావు గారు చెప్పినట్లుగా గిద్దలూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాం. అక్కడ 2 చోట్ల సైట్స్ పరిశీలించాము.
కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము. తర్వాత ఐ లెవెల్ కమిటీ తెలుసుకున్నది ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా ఇమీడియట్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు ఆదేశం ఇచ్చారో స్టాఫ్ తక్షణమే స్పందించి 7 అరెస్ట్ చేయటము. వాళ్ళు ఇప్పుడు రిమాండ్ కూడా పంపించారు. ఆల్రెడీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు రిమాండ్లో. దానికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు స్వాధీనం చేసుకున్న వస్తువులు కాకుండా తర్వాత దానికి DNA అనాలిసిస్ అన్నీ కూడా దానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇంకా దీనికి పూర్తి డీటెయిల్స్, ఎందుకంటే రాహుల్ పాండే గారు అక్కడ NSTRలో మంచి అనుభవం ఉంది, పనిచేశారు. వారికి అక్కడ అన్ని దృష్టిలో పెట్టుకొని మా కమిటీలో వీరు కూడా ఇంపార్టెంట్ మెంబరు. ఇది కాకుండా 3 మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాహుల్ పాండే గారు డీటెయిల్స్ ఇస్తారు, వివరాలు. రిపోర్ట్ చేయడం జరిగింది ఆత్మకూరు డివిజన్లో. సో ఇప్పుడు మనం ఒక ప్రజెంటేషన్ కూడా తయారు చేయించాను. సో చాలా మనం క్లోజ్గా మానిటరింగ్ అక్కడ చేస్తున్నాము కెమెరా ట్రాపింగ్ ద్వారా. సో కెమెరా ట్రాప్స్ పెడతారు. సో ఈ టైగర్ మనం ప్రతి టైగర్కి ఒక ID ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ T66 ఫీమేల్. సో ఇది ఆత్మకూరులో కెమెరా ట్రాప్ ఇమేజెస్ మనకు వచ్చాయి. సో ఆ అన్ని ఇమేజెస్ కూడా మనం T66 ఫీమేల్, T అంటే టైగర్, 66 ఫీమేల్. సో దట్ ఈస్ ద నంబర్. సో ఆ తర్వాత ఏమైంది, ఇది మానిటరింగ్ చేశారు ఈ టైగర్కి. మనం రెగ్యులర్గా కెమెరా ట్రాపింగ్ అక్కడ చేస్తున్నాను మొత్తం NSTRలో. సో దాంట్లో ఇది మనకు 27, 20, 26లో ఈ టైగర్స్ ఇది మన చూపడం జరిగింది. సో 1 minute. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. సో ఫస్ట్ ఫోటో మనకు వచ్చింది 7/7. సో మీ అందరూ చూసుకోండి, 7/7కి ఇది వచ్చింది. సో 7/7లో చూడండి యానిమల్ చాలా హెల్దీగా ఉంది. So you all can see in this thing, because we tried for this also, but now it is occupied, so that's why I could not. Otherwise shown you on presentation also. So 7/7లో ఈ యానిమల్ ట్రాప్ చేయడం జరిగింది కెమెరా ట్రాప్లో. సో ఇట్స్ అ వెరీ హెల్దీ యానిమల్, ఏ హెల్దీ ఫీమేల్. ఇట్ విల్ బి అరౌండ్ between 8 to 10 years of age. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ టైం ఇది మన 7/7 తర్వాత నెక్స్ట్ ఇమేజ్ మనకు 27కి వచ్చింది చూడండి. సో దట్ ఈస్ 27. So now you yourself can observe that animal has become quite weak. చూడండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ద సేమ్ యానిమల్, దానికి సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో కన్ఫ్యూజన్కి ఒక అంటే దేర్ ఇస్ నో ఐయోటా ఆఫ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ థింగ్. అంటే మనకు ఎట్లా ఇది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అదే టైగర్కి స్ట్రైప్స్ ఉన్నాయి. సో ఈచ్ టైగర్ ఈజ్ యూనిక్, జస్ట్ లైక్ స్ట్రైప్ ఈజ్ యూనిక్, జస్ట్ లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్. సో ఆ తర్వాత దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ నుంచి మనం డేటా ఫీడ్ చేస్తే రిజల్ట్ మనకు వచ్చేస్తాయి. కంట్రీ వైడ్ ఇది ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్. సో నౌ యూ సీ ఇట్ ఈస్ అగైన్ దట్ యానిమల్ వాజ్ ట్రాప్డ్ ఆన్ 21st. సో అగైన్ యానిమల్ ఈస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. 21st కూడా కెమెరా ట్రాప్లో జరిగింది. అండ్ లాస్ట్ టైం ఇట్ వాస్ డన్ ఆన్ 22nd. సో ఆ తర్వాత యానిమల్ వాజ్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. సో నా అంటే కెమెరా ట్రాప్ ఇమేజెస్లో కూడా రెజల్యూషన్ చాలా లిమిటెడ్గా ఉంది. ఇట్ విల్ నాట్ బి వెరీ హై రెజల్యూషన్, మన సెల్ ఫోన్ లాగా కాదు. సో నౌ యూ కెన్ సీ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, సో నౌ యూ సీ ద ఫేస్ ఆఫ్ ద యానిమల్, అంతే కదా. సో మూలాపంది, పార్క్యుపైన్, మూలాపంది పార్క్యుపైన్ ఇస్ మూలాపంది. సో మూలాపందిలో చూడండి ఇది. సో దిస్ క్విల్ వలన ఇది మొత్తం మొబిలిటీ పోయింది. అప్పుడు పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో కడుపు కూడా ఖాళీగా ఉంది. ఎందుకంటే అయిన తర్వాత కింద చూడండి, కింద ఇది ఇక్కడ 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 ఇవన్నీ ఇక్కడ ఎప్సెస్ అంటే దానికి ఎడిమా అంటారు. సో దాని ఇంపాక్ట్ వలన ఎప్సెస్ డెవలప్ అవుతుంది. సో స్లోలీ యానిమల్ అంటే మొత్తం దానికి బలం పోయింది. ఇట్ వాజ్ నాట్ ఫిట్ టు హంట్ అండ్ స్లోలీ ఇది వచ్చి అక్కడ ఇది చచ్చిపోయారు. సో ఇది చూడండి, ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఆర్ యాజ్ పర్ కెమెరా ట్రాప్ ఇమేజెస్, ఆల్ ఆఫ్ యూ కెన్ సీ. ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ ఫోటోలో చూడండి, ఎన్లార్జ్ చేసి కూడా చూపారు. సో ఇందులో చూడండి, ఇందులో మనం చూస్తే దీస్ ఆర్ ద మార్క్స్, క్విల్స్ ఉంటాయి. ఇది మన ఉంటాయి కదా, ఇది ఏమంటారు మూలపందికి ఇది. సో యూ కెన్ సీ ద మార్క్స్, ఎనీ ప్లేస్లో మార్క్స్ ఉన్నాయి. తర్వాత ఒక మార్క్ చాలా క్లియర్గా ఉంది ఇందులో. సో యూ కెన్ సీ దేర్. సో వన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హియర్ ఆల్సో, దట్ పియర్స్డ్. సో యానిమల్ తినడానికి పరిస్థితి కూడా ఏం లేదు ఇందులో. సో కొన్ని సమాచార పత్రికలు న్యూస్ మనకు వచ్చింది కి అదే మదర్ ఉంది, తర్వాత మదర్ వెళ్ళింది, కప్స్ పోయాయి అట్లా. సో దోస్ ఆర్ అవర్ స్టోరీస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్. దేర్ ఈస్ నో ప్రెగ్నెన్సీ, దేర్ ఈస్ నథింగ్. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఎడిమా, బికాజ్ యానిమల్ వాజ్ వెరీ హెల్దీ టిల్ ద టైమ్ routine, regular, till the time
అండ్ మూలాపంది అంటే టైగర్కి చాలా తినడం ఇష్టం ఉంది, కానీ మూలాపంది హంట్ చేయడానికి టైగర్ కూడా చాలా స్కిల్ఫుల్గా ఉండాలి. బికాజ్ దీస్ ఇంజరీస్ ఆర్ టోటలీ ఫెటల్ ఫర్ టైగర్ ఆల్సో, బట్ ఇట్ కెన్ నాట్ రెసిస్ట్ బేసిక్లీ the taste of that meat, which is very good for tiger. It is as per the record also. So now you all can see ఇది చూడండి. సో ఏ హెల్దీ అనిమల్ టిల్ 7/7/2026. ఆ తర్వాత డిటోరియేషన్ ఉండే, బికాజ్ ఆ తర్వాత ఒక్కసారి ఎప్సెస్ అండ్ ఆల్ దిస్ 2 to 3 days ఇట్ టేక్స్. అంటే ఇది మన సెప్టిక్ లాగా ఇది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మన టీంలో డాక్టర్ నవీన్ ఉన్నారు, అదే డిప్యూటీ సీఎం గారు చాలా మంచి టీం అదే మొత్తం పెట్టడం జరిగింది, ఆల్ ఎక్స్పర్ట్స్. సో నవీన్ గారు దేశంలో ఇఫ్ 10 హై లెవెల్ కమిటీస్ ఆర్ దేర్ ఆన్ వెటనరీ ఇష్యూస్, సర్ విల్ బీ దేర్ ఇన్ 8 to 9 కమిటీస్. ఎంత పెద్ద స్టేటస్. అంతకుముందు అదే 90s అదే హైదరాబాద్ జూలో డెప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెటరీనియన్ ఇన్ కంట్రీ. సో హీ హెస్ బేసిక్లీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ అండ్ ఇట్ హెస్ బీన్ కన్క్లూడెడ్. సో దట్ ఈ స్టోరీ దట్ అదే ప్రెగ్నెంట్ ఉంది, అడవిలో అదే పిల్లలు పుట్టింది, తర్వాత పిల్లలకి అది కుక్కలు తినేసింది. సో దో స్టోరీస్ హ్యావ్ నో సబ్స్టాన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వన్ టైగర్. అండ్ ఆ తర్వాత టైగర్ డెత్లో ఏమవుతుంది, మనం టైగర్లో కార్కస్లో లెక్క పెడతారు 18 claws, 18 nails, they were intact, all bones intact. So nothing happened to this thing. So it was a natural death. Our people, they got it the postmortem done as per the prescribed protocol. ఆ తర్వాత మొత్తం చేయడం జరిగింది. కడుపు వాజ్ అబ్సల్యూట్లీ ఎంటీ, ప్లస్ ఎప్సెస్ వాజ్ దేర్. ఎప్సెస్ అది మన వెటనరీ లాంగ్వేజ్లో ఎడిమా అంటారు. సో దాని ప్రకారం ఇది బికాస్ ఆఫ్ ద ఇట్ వాజ్ ద రిజల్ట్, ఇట్ వాజ్ ద బికాస్ ఆఫ్ ఇట్ హంటెడ్ ఆన్ పార్క్యూపైన్, కానీ ఆ క్విల్స్ లోపలికి పోయింది. సో దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద ఫస్ట్ అనిమల్. సో దాని మీద ఏం క్వశ్చన్ అయితే వీఆర్ ఓపెన్ ఫర్ ద ఆన్సర్స్. దెన్ విల్ గో టు సెకండ్. We one by one. దానికి we will go one by this is we are now right now we are discussing 29th. We will go to Gidlur. It will be between 8 and 10. 8 to 10. 8 to 10. 8 to 10 years. ఫీమేల్ సో ఉంటుంది. ఆ తర్వాత అయినా అది మన అదే కొద్దిగా అదే హంట్ చేయడానికి పరిస్థితి అనిమల్లో ఉండదు. ఇది మనకు ఇది కెమెరా ట్రాపింగ్. సో అక్కడ ఏ టైంకి వస్తుంది అదే కూడా కెమెరా ట్రాప్లో వచ్చేస్తుంది. సో మన దగ్గర రికార్డ్ ప్రకారం, రీసెంట్ రికార్డ్ ప్రకారం, సో ఫస్ట్ టైం ఇట్ ఈస్ విజిబుల్ ఆన్ 7th బాగా ఉంది. యానిమల్ చాలా హెల్తీగా ఉంది, ఆల్ ఆఫ్ యూ కెన్ సీ. ఆ 7 తర్వాత మనకు మళ్ళీ యానిమల్ దొరికింది 20th. సో అంటే టైగర్ కడుపు ఇప్పుడు కూడా ఫుల్ అయితే మంచిగా అడవిలో బెస్ట్ ఏరియాస్లో చూసి షేడ్ కింద చాలా రెస్ట్గా తీసుకుంటారు, వాటర్ తాగుతారు, మళ్ళీ రెస్ట్, ప్రతిరోజు తినరు. వన్స్ ఇన్ 7 to 8 days అట్లా ఉంటుంది. సో ఇట్ వాస్ దేర్ ఫుల్ ఆఫ్ స్టమక్. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ ఫోటో కేమ్ ఆన్ 20th. అంటే టైగర్ సొంత టెరిటరీ ఉంటుంది, అదే మొత్తం కవర్ చేస్తారు. కానీ ఇప్పుడు యానిమల్ 20th కల్లా కొద్దిగా సిక్ అయింది. సో 20th కూడా సేమ్ ప్లేస్కి వచ్చింది, 21st కూడా సేమ్ ప్లేస్కి వచ్చింది, 22nd కూడా సేమ్ ప్లేస్కి వచ్చింది. టైగర్కి లేట్ ఇన్ ద ఈవినింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నడపడం చాలా ఇష్టం ఉంది. సో ఆ ప్రకారం కానీ మూమెంట్స్ ఎలా ఇప్పటివరకు తగ్గింది. కెమెరా ట్రాప్లో ఇది ఫొటోస్ మనకు వచ్చాయి. అండ్ 22nd వాజ్ ద లాస్ట్ ఫోటో. ఆ తర్వాత మనకు 29th మనకు కార్కస్ దొరికింది. సో డెత్ వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 26-27. అంటే మన పెట్రోలింగ్ స్టాఫ్ వాటర్ గురించి వస్తాయి. సో వాళ్ళు కుంటా చెక్ చేయాలి, తర్వాత ఏమి స్ట్రీమ్ అయితే స్ట్రీమ్ చెక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇది మనకుంటే ఏమంటారు, ఇది కార్ ట్రాక్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి, అదే కూడా అన్నీ చెక్ చేయాలి. సో మన స్టాఫ్ పెట్రోలింగ్కి వెళ్ళారు, దానికి ఇది జరిగింది, అప్పుడు అది డిటెక్ట్ అయింది. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ దిస్ 29th ఇష్యూ? సో నా వి గో టు డివిజన్లో ఒక యానిమల్ మనకు చచ్చిపోయింది. తర్వాత మనకు అదే రిపోర్ట్ ఇస్తాను. దానిలో మన అదే కంటిన్యూ పేజెస్ సరిగా రాలేదు. సో నా నెక్స్ట్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూర్. సో మనకు ఇది 31/7/2026 7:21 AM ఒక ఇన్ఫార్మర్ నుంచి ఖబర్ వచ్చింది కి ఒక టైగర్ కార్కస్ ఉంది. సో అప్పుడు మన వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ టైగర్ కార్కస్ మొత్తం డిటెక్ట్ చేశారు.
కానీ అప్పుడు ఇది వెళ్తే సో దాంట్లో ఏమైంది, ఇట్ ఈస్ అక్కడ అదే కాళ్ళు ఉంటాయి. సో కాళ్ళు అంటే వాళ్ళు కట్ చేశారు. సో కార్కస్లో కాళ్ళు లేదు, లెగ్స్ వర్ రిమూవ్ బికాస్ ఫర్ నేల్స్. సో మనకు ఇప్పుడు తెలిసిన తర్వాత ఎందుకంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా కొద్దిగా చేయడం జరిగింది. వీ కెన్ నాట్ బేసిక్లీ రివీల్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ బికాస్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ దాంట్లో ఏమైంది, ఈ అనిమల్ విలేజ్ దగ్గరికి వచ్చాయి. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ గిద్లూర్ ఏరియా. సో ఇట్ హ్యాస్ కమ్ క్లోజ్ టు ద విలేజ్. ఇట్ ఈస్ రాచర్లా బీట్, రాచర్లా సెక్షన్ ఆఫ్ గుండ్లకమ్మ రేంజ్. సో సైట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కంపార్ట్మెంట్ నెంబర్ 761. సో ఇది ఆల్మోస్ట్ మనం సార్ చైర్మన్షిప్లో కమిటీ మొత్తం స్పాట్ కూడా ఇది విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం అక్కడ ఇది రాత్రి యానిమల్ ఏ టైంకి కూడా అక్కడ ఉండొచ్చు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఏం జరిగింది, సో సమ్ పీపుల్ మస్ట్ బి దేర్ ఫర్ హంటింగ్. సో దానికి బుల్లెట్ షాట్ తీసుకున్నారు. యూజువలీ దే డోంట్ డూ ఫర్ టైగర్. సో మనకు దానికి కూడా ఎవిడెన్స్ దొరికాయి. టైగర్స్కి గురించి చేయలు మోస్ట్లీ ఇట్ హ్యాపన్స్ ఫర్ ఇది మన గ్రామంలో చూస్తే అడవి పందికి. కానీ సడన్గా అక్కడ టైగర్ వచ్చి సో ఎవరు కూడా వచ్చారు, వాళ్ళు టైగర్కి షూట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లేదు అంటే, ఆర్గనైజ్డ్ గ్యాంగ్లో మనకు క్లాజ్ ఉంటాయి. క్లాజ్ అంటే చాలా పగడబందీగా తీస్తారు. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. అంటే మీకు ఒక చిన్న మార్క్ కూడా దొరకదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ క్లాస్ ఎంత అంటే ఆర్గనైజ్ క్రైమ్ లేదు. సో వాళ్ళకి క్లాస్ ఎలా తీయాలి కూడా పెద్దగా తెలియదు. సో దే కట్ ద దిస్ లెగ్ అదే చాప్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశారు, అప్పుడు మనం అంటే మొత్తం ఇది ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 మెంబర్స్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆ వాళ్ళతో ఇన్వెస్టిగేట్ ప్రకారం అక్కడ యానిమల్స్ చచ్చిపోయింది. సో తర్వాత వాళ్ళు ఇది ఊరితో చాలా దగ్గరే ఉంది. సో వాళ్ళు భయం పడిపోయి ఇది మోస్ట్ ప్రాబ్లీ సమ్ పీపుల్ సే బుల్లక్ కార్ట్ ఆర్ సమ్ పీపుల్ సే అంటే మోటార్ ఎట్లా అరేంజ్ చేస్తే పక్కన ఫారెస్ట్ ఏరియాలో అంటే మనకు నెక్స్ట్ డే తెలిసిపోతుంది. అంటే అక్కడ అదే మన ఒక డైనమిక్ యంగ్ ఫారెస్ట్ ఆఫీసర్ నిషా కుమారి గారు డెప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. సో చాలా బాగా చేస్తారు. కానీ వాళ్ళు ఇది హైడ్ చేశారు. అంటే రొటీన్ ప్లేసెస్లో మనం అన్ని వాటర్ బాడీ ఇది కానీ అన్ని చెక్ చేయాలి. కానీ దిస్ యానిమల్ కార్కస్ వాజ్ హిడెన్. సో అప్పుడు మనకు తెలియదు. సో ఇది కొంత రోజులు పోయిన తర్వాత ఒక సంబడి 1 కంప్లైంట్ కేమ్. సో మన వాళ్ళు 31st ఇది ఇమీడియట్గా దానికి రెస్పాన్స్ అయ్యారు. ఆ తర్వాత దిస్ వీ కెన్ నాట్ షేర్ రైట్ నౌ. చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, కాల్ డేటా రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ చూసి ఫస్ట్ అరెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ ఇమీడియట్లీ. మనం బ్యాక్వర్డ్కి వెళ్తే ఆ ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటెరోగేట్ చేసి ఇంచుమించు 7 మందులు, ఇంచుమించు కాదు, వీ కెన్ సో 7 persons have been arrested. If you want to share the name also, we can share. Number 1, Pulli Anjanelu, son of Pulayya, age 27 years. Number 2, Yatagiri Lakshmi Rangayya, son of Balakrishna, resident of JP Charu. Number 3, Perla Rangaswamy, son of Nemalaya Cholavidu, resident of Cholavidu, age 29 years. Sandra Balarangayya, son of Aluraya, resident of JP Charu, age 64 years. Kakrala Prasad, son of Nageshwar Rao, JP Charu, age 34 years. Yatagiri Chinna Ranga Swami, son of Lakshmaya, resident of JP Charu, age 50 years. Mekala Anjanelu, son of Linganna, resident of Mahanandi, age 43 years. ఈ అన్ని 1 by 1 ఇంటరోగేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంటరోగేషన్లో మనం ఇది కొంత ఇది ఇష్యూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన వాళ్ళు ఇక్కడ ఆయన ఈ 7 nails అక్కడ హైడ్ చేశారు. సో ఆ 7 nails అప్పుడు వెపన్ అదే కంట్రీ మేడ్ గన్ యూజ్ చేశారు. సో ఆ వెపన్ ప్లస్ నేల్స్ ఇది అన్నీ రికవర్ చేయడం జరిగింది. కానీ 18 nails ఉంటాయి, 18, 5 + 5, 4 + 4, సో 18 nails ఉంటాయి. సో మిగతా నేల్స్ గురించి కానీ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సమ్ అదర్ ఊరు నంద్యాల కానీ ఇది కానీ సో అక్కడ చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా మన వాళ్ళు అదే రేడ్ చేసి వాళ్ళు కూడా అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. సో నా ఆల్ ఆఫ్ హ్యాస్ బీన్ రిమాండెడ్. డిప్యూటీ సీఎం గారు చాలా క్లోజ్గా ఇది మొత్తం మానిటర్ చేశారు. టైగర్ గురించి నథింగ్ విల్ బీ టాలరేటెడ్. సో కానీ మన వాళ్ళు చాలా పగడబందీగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. అప్పుడు 7 మెంబర్స్కి 15 daysకి రిమాండ్ వచ్చింది. ఆ రిమాండ్లో కూడా మన వాళ్ళు ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇష్యూ విల్ బీ దట్ ఛార్జ్ షీట్ హ్యాస్ టు బి మేడ్ పర్ఫెక్ట్లీ. సో మన వాళ్ళు దాని మీద కూడా చాలా పని చేస్తున్నారు సో దట్ కన్విక్షన్ కమ్స్. సో దిస్ ఈస్ ద బేసిక్లీ అబౌట్ ద గిద్లూర్ యానిమల్.
So now your questions, you are ready. One by one, we'll reply all, please sir. Yeah, please, cross-checking facts. The first site of the second animal, which is in crime, cited in 21st in our camera trap. That was first animal. What is Atmakur animal, 66, T66. 2022లో జరిగింది అండ్ ఈసారి ఇది 2026లో మళ్ళీ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సో మనం ఇది మొత్తం స్టడీ చేయడం జరిగింది ఇది కూడా అండ్ పాపులేషన్ ఈజ్ వెరీ వెరీ స్టేబుల్ ఇన్ ఎన్ఎస్టిఆర్. సో వీ విల్ షేర్ ఆల్ యువర్ డేటా దట్ ఆల్సో విత్ యూ. అంటే టైగర్కి జిల్లా ఇలా ఏమి ఉండదు, దట్ ఈస్ ఆల్ అడవి ఏరియా అంతే కదా ఎన్ఎస్టిఆర్. సో దాంట్లో మనం చూస్తే మనం అంటే లాస్ట్ 3 ఇయర్కి డేటా చూస్తే 2024లో కూడా అరౌండ్ 65 అనిమల్స్ అరౌండ్. దిస్ ఈజ్ బేసికలీ మినిమం నెంబర్, దాంతో తక్కువ లేదు. ఇది 70 కూడా ఉండొచ్చు, 75 కూడా ఉండొచ్చు, దాని మీద క్యాల్కులేషన్ చేసి రేంజ్ ఇస్తారు. ఆ తర్వాత మనం 25లో చూస్తే అగైన్ అరౌండ్ 64-65 అనిమల్స్ మినిమం నెంబర్. తర్వాత 26లో కూడా డేటా తయారు చేయడం జరిగింది, బట్ వీ కెన్ నాట్ కన్ఫర్మ్ బికాజ్ ఈ సంవత్సరం ఈ డేటా బికాజ్ ఇట్ ఇస్ ద ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఇయర్. సో ఈ మొత్తం డేటా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్టీసీఏకి ఢిల్లీలో ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో అగైన్ మనకు ఆల్మోస్ట్ 65 టైగర్స్ దాంట్లో కూడా వచ్చింది. సో పాపులేషన్ ఈజ్ స్టేబుల్. తర్వాత మనకు 32 ఫీమేల్స్ ఉన్నాయి ఈ డేటా ప్రకారం. అంటే 17 to out of which around 17 to 20, this is range, they will be the breeding females. So anything more than 15 breeding females in one protected area, it is a very good population. ల్యాబ్సెస్ అంటే మనం పెట్రోలింగ్ ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత మనకు బేస్ క్యాంప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని బేస్ క్యాంప్స్ మన స్టాఫ్ అక్కడ డిఎఫ్ఓస్ కానీ ఇది డిప్యూటీ డైరెక్టర్ ప్రపోజ్ చేశారు. సో ఇమీడియట్గా మనం అదే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ బేస్ క్యాంప్లో చాలా ఖర్చు కూడా ఉంటుంది. బట్ డెప్యూటీ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూ గో హెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ 25 more బేస్ క్యాంప్స్ విత్ ఇన్ నెక్స్ట్ 4 to 5 days. అంటే కారణం ఇదే ఉంది, టైగర్ అక్కడ చచ్చిపోలే, వాళ్ళు ఎట్లా షిఫ్ట్ చేశారు దట్ దృష్టికి ఇమీడియట్గా రాకూడదు. అంటే ఇఫ్ యూ సీ ఏ ఫారెస్ట్ బీట్ చాలా పెద్దది ఉంటుంది. సో దాంట్లో అన్నీ చూడడం దాంట్లో ఉండదు. అన్ని వాటర్ పాయింట్ ఇక్కడ యానిమల్ ఎక్కడ వస్తాయి, వాటర్ పాయింట్ దగ్గరికి వస్తాయి. ఆ తర్వాత యానిమల్ ఎక్కడ వస్తాయి, ట్రాక్స్ ఉంటాయి కదా. మనకు కూడా మంచి ప్లేన్ ల్యాండ్లో నడపడం అలవాటు ఉంది, టైగర్ కూడా చాలా అలవాటు ఉంది. ఇట్ విల్ టేక్ బెస్ట్ ఆఫ్ ద దిస్ థింగ్. రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ ఫిక్స్ చేయడం జరిగింది, డెఫినెట్గా అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్గా అవుతుంది అండి. రైట్ నౌ అవర్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఈజ్ ద సేమ్ స్టాఫ్ ఈజ్ బిజీ ఇన్ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్ చెప్పించాలి. మనం ఒక్కసారి లాజికల్ కన్క్లూజన్ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఆల్ విల్ బి ఫిక్స్డ్.